ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు శివ గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. క్రీస్తు నామమున సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనమేమి చెప్పుచున్నది ఈ మార్నింగ్ ప్రేయర్ ద్వారా మొదటగా ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి కృతజ్ఞతలు, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా దేవా, మా తండ్రి, గడిచిన దినములన్నీయు మీ కృపలోను మీ దయలోను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి మీ కృపచేత సంరక్షించి క్షేమంగా ఉంచారు దేవా. అందును బట్టి తండ్రి మీకే కృతజ్ఞతలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. మా దేవా, మా తండ్రి, ఈ 2025 ఆఖరి దినమును కూడా తండ్రి ఇలాగున మేమందరం కూడి ఆన్లైన్లో తండ్రి మిమ్మల్ని ప్రార్థించుకోవటానికి మీరిచ్చిన గొప్పైన ధన్యతను బట్టి, గొప్పైన భాగ్యాన్ని బట్టి తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా దేవా, మా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో పాటలు అందే గాని వాక్యం అందే గాని మీరే ముందుని నడిపించమని తండ్రి, వాక్య పఠనమందు తండ్రి, అలాగే వాక్య వివరణలో గాని తండ్రి, వాక్య బోధలో గాని మీరే ముందుని నడిపించి దీవించమని తండ్రి, ఈ యొక్క కార్యక్రమం మొత్తం మీకు మహిమకరంగాను కూడి వచ్చిన మా అందరికీ దీవెనకరంగాను ఉండులాగా మీ కృప మా అందరిపై విస్తరింప చేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన విన్నపములు మనములన్నీ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన క్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి శివ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తనగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. సమయంలో ఇలాంటిదా యేసు ప్రేమ అనే పాట పాడుకుందాం. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తోలనడక తనదు జాలి చూపినదా, ఇలాంటిదా యేసు ప్రేమ ఎనలేని పాప కూపమున నేను తనికి మినుకుచునే దరిగా నాకుండు కనికరము బెంచినాయందు వేగగొని పోవన మేలు కొరకిందు వచ్చే, ఇలాంటిదా యేసు ప్రేమ
నన్ను తోలనడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ పెనుగొన్నదో కబ్దిలోన నేను మునిగి కొమలుచు నేడు పునుగొందునప్పుడు నన్ను నీ చూడని తోయలేక తనదు నెనరు నాకగుపరచి నీతి చూపించే ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ నెమ్మిరవ్వంతైనా లేక చింత కమ్మి పగలుచునుండగా నన్ను జోచి సమ్మతిని నన్ను బ్రోవదలచి కరము జాచిన చేయి పట్టి చక్కగా బిలచే ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనపరుచు నా దోష కపట వర్తనము మనసు నుంచక తాపపడక ఎంత ఘనమైన రక్షణమును నాకు జూపే ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ నా కోర్కెలల్లా సమయములన్ క్రింది లోక వాంఛలు భ్రమసి లొంగేడి వేళ చేకూర్చి దృఢమో చిత్తమునన్ శుభము నా కొసగి నా జీవ నా రక్షకుండు ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను జుట్టినప్పుడు నీతి బోధన మనసులో బుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపేన ఆహాయేమందు ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనడక
యేసు ప్రేమ. వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడి అనే పాట పాడి దేవునికి మహిమగా అందరం కలిసి పాడదాము. 242 పాట. ఒక్క నిమిషం అండి, పాట తీస్తున్నాను. తీసారు పోయింది కావాలనేది. తమ్ముడు ఎవరికైనా ఇయ్యమ్మా పాట తీయలేదు. సహోదరి జ్యోతి కీర్తన పాడి వినిపిస్తారు. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యము, నిరతము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను శక్తంతయు, నిరతము యేసుని చాటించాలని. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యము, నిరతము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను శక్తంతయు, నిరతము యేసుని చాటించాలని. ఆ యేసే నిత్య రాజ్యము, ఆ యేసే గొప్ప సత్యము, ఆ యేసే నిత్య రాజ్యము, ఆ యేసే గొప్ప సత్యము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. నిర్మించుకున్నాను నా జీవితం సతతము యేసులో జీవించాలని. పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో మెస్సయ్య చిత్తమును
జరిగించాలని నిర్మించుకున్నాను నా జీవితం సతతము యేసులో జీవించాలని పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో మెస్సయ్య చిత్తమును జరిగించాలని ఆయేసే నిత్య మార్గము ఆయేసే నిత్య జీవము ఆయేసే సత్య మార్గము ఆయేసే నిత్య జీవము జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడినటువంటి సహోదరి అలాగే సహోదరునికి వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 34వ అధ్యాయమును వాక్యపఠన భాగంగా చదువుకుందాము. మొదటి 9 వచనాలు నవ్య చదువుతుంది. తర్వాత 10వ వచనం నుండి 19వ వచనం వరకు జ్యోతి చదువుతుంది. 20వ వచనం నుండి 28వ వచనం వరకు శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. 29వ వచనం నుండి 35వ వచనం వరకు సంతోష్ గారు చదివి వినిపిస్తారు. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరియు రెండు రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండను రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కును. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెండ్లకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నా నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి
తండ్రుల దోషము కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా, మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. మీరు లోబడనల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నిస్వార్థముగా నీ స్వాస్యముగా చేసుకొని మనను. వందనాలండి. అందుకు ఆయన, ఇదిగో, నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో, నేను అమోరీయులను, కానానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యోబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పడగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి నర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వారి బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు ఈ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకున్న యెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరించుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబూబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే కాని గొర్రె పిల్లయే గాని నాదగును. అందరికీ వందనాలండి. గొర్రె పిల్లనిచ్చి గాడిద తొలిపి విడిపింపవలను. దాన్ని విమోచింపబడిన యెడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులు ప్రతి తొలివాని విడిపింపవలను. నా సన్నిధిని వారి ఒట్టి చేతులతో కనబడవలదు. ఆ దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమున ఎందైనను కొయ్యి కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమ కోతలో పెదవ పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకొచ్చు పండుగను ఆచరింపవలెను. సంవత్సరములకు మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలుల దేవుడినైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలైనగా నీ ఎదుటి నుండి ధనము వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీ సంవత్సరములకు ముమ్మారు నీ దేవుడు యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలిరక్తం అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ఫలములలో మొదటివి నీ దేవుడు యెహోవా మందిరముకు తేవలను. మేక పిల్లలు దాన్ని తల్లి పాలతో ఉడకబెట్టకూడదనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకుని ఏలైనగా ఈ వాక్యం బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతో నిబంధన చేసినాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞ పలకల మీద రాసెను. హలో, చదవండి. సరే. సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలను మోషే చేతిలో ఉండెను.
అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషే తెలుసుకొని ఉండలేదు. అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతని సమీపింప నేర్చరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలు అందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించును. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుట ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చిన తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలుతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేను. ఇప్పటి వరకు చక్కగా 34వ అధ్యాయం అంతటినీ కూడా చదివి వినిపించిన సహోదరులకు వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహోన్నతుడును మహాగణుడైన పరలోకపు తండ్రికి ముందుగా కృతజ్ఞతలు, అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, దేవుడు ఈ 34వ అధ్యాయంలో మోషేతో మాట్లాడుతూ కొన్ని విషయాలను చర్చించిన విధానాన్ని మనం పరిశీలన చేద్దాం. మీరు ప్రతిసారి పరిశీలన చేయండి. మోషే దేవుడు వారి యొక్క స్నేహము చాలా క్లోజ్గా వెళుతూ ఉంది. దానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా మోషే సరైన విధముగా చేయడాన్ని బట్టి. అయితే ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పలకల పునరుద్ధరణ అంటే గతంలో ఆజ్ఞలు కలిగిన పలకలను మోషే పగలగొట్టేస్తే ఇప్పుడు మోషేని దేవుడు ఆజ్ఞాపించాడు, మరలా 2 పలకలు తయారు చేయి, 2 పలకలను నువ్వు తయారు చేసినట్లయితే అని తెలియజేశాడు. ఎందుకు మరలా ఆ 2 పలకలు అంటే, దేవుడు తన యొక్క నిబంధనను మరలా పునరుద్ధరించడానికి లేదా పునఃస్థాపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నిబంధన అనే పదాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇది ఒక కట్టుదిట్టమైన ఒప్పందము అని చూస్తూ ఉన్నాం. అంటే మరలా దేవుడు ఈ ప్రజలతో కట్టుదిట్టమైన ఒప్పందాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళాలని అభిప్రాయపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, పలకలను పునరుద్ధరించడము అనేది చూసాం. ఆ పునరుద్ధరణ అయ్యేలోపల అయిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన స్వభావాన్ని మరలా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తను ఎటువంటి స్వభావం కలిగిన వాడు అనేది చక్కటి వివరణను ఆయన మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము,
విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అంటే దేవుడు ఎటువంటి స్వభావం కలిగిన దేవుడు అని పరిశీలన చేస్తే ఆయన కనికరము, దయా, దీర్ఘశాంతం. నిజంగా ఇశ్రాయేలు ప్రజల ఎడల ఆయన కనికరము చూపిస్తూ ఉన్నాడు కాబట్టే, ఆయన దయను చూపిస్తున్నాడు కాబట్టే, దీర్ఘశాంతమును చూపిస్తున్నారు కాబట్టే వీళ్ళు ఐగుప్తు నుంచి బయటికి రాగలిగారు. వారు దేవుడు చేసిన గొప్పతనాన్ని విగ్రహాలకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన కృపా, దయా, దీర్ఘశాంతముల వల్ల వారి తప్పులను ఆయన దీర్ఘశాంతంతో సహించి మరలా వాళ్ళతో నిబంధనను లేదా ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. నిజముగా ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉండడము చాలా సంతోషం. అయితే ఒక్కోసారి లోకంలో అంటూ ఉంటారు, నీకు మంచి భర్త దొరికాడు అని. నిజముగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి దేవుడు దొరికాడు. ఎందుకంటే ఇటువంటి స్వభావాలు కలిగి ఉండడము అనేది వాళ్ళకి ఎంతో మేలుకరమైన విషయం అని మనకు అర్థమవుతుంది. మూడో విషయం ఏమిటి అంటే మోషే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంటే 9వ వచనం చూడండి. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు. మోషే చూస్తూ ఉన్నప్పుడు చాలా ప్రార్థనా పరుడుగాను, చాలా చక్కటి నైపుణ్యతతో అడిగే వ్యక్తిగాను, అందరినీ నడిపించే విషయంలో కానీ, మధ్యవర్తిత్వము వ్యవహరించే విషయంలో కానీ మోషే గొప్పవాడు. మోషే ఇప్పుడు ప్రార్థన చేస్తూ, గతములో ఈ ప్రజలు లోబడని వారని నువ్వు తెలియజేశావు, వారు లోబడరు కాబట్టి నేను మీకు దూతని సహాయంగా పంపిస్తాను. నేనైతే రాను. ఒకవేళ నేను వస్తే నాకు కోపములో మీరు చేసే పాపాన్ని బట్టి మిమ్మల్ని శిక్షిస్తానేమో, నాశనం చేస్తానేమో అని మీరు అన్నారు కదా అని ప్రార్థనలో దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దయచేసి 9వ వచనం, దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. చూడండి, మోషే అతని యొక్క ప్రార్థనలో ఆ యొక్క సమాజం యొక్క శ్రేయస్సు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా పత్రిక గ్రంథాల్లో చూస్తూ ఉంటాం, దురుద్దేశము చేత అడగడం వల్ల నీకేది రావడం లేదు, ప్రార్థనలో నువ్వేది పొందలేకపోతున్నావు అన్నాడు. కానీ ఇక్కడ మోషే తన ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడంటే చూడండి, దేవుని సహాయత కొరకు, దేవుడు వారితో నివాసం చేసేదాని కొరకు, దేవుడు వారికి తోడుగా ఉండేదాని కొరకు సహాయం అడుగుతూ, మీరు లోబడని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించు మమ్మును నీ స్వాస్యముగా చేసుకొనమనెను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవునితో చాలా చక్కటి సంభాషణను, చాలా చక్కటి ప్రార్థనను ఇక్కడ మోషే చేస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నిజంగా మోషే ప్రార్థన ఒకవైపు పెట్టండి, మన వైపు ఒకటి పెట్టండి. మోషే ఎవరి కోసం చేశాడంటే సమాజం కోసం చేశాడు. మోషే దేని కొరకు చేశాడంటే దేవుని సహాయం కొరకు చేశాడు. మోషే దేనికి చేశాడంటే దేవుడు వారి మధ్యలో ఉండాలని చేశాడు. మోషే దేనికి చేశాడంటే వారి దోషములను క్షమించమని చేశాడు. మోషే దేని కొరకు చేశాడంటే దేవునికి స్వాస్యముగా ఉండాలని,
లేదా దేవునికి గొప్ప బిడ్డలుగా వీళ్ళు ఉండాలని చేశారు. అయితే ఈరోజు మన ప్రార్థన, మనం బాగుండాలి, మన తల్లిదండ్రులు బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన ఉద్యోగం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి. ఆమెన్. భక్తిపరులు ఎప్పుడు కూడా వారి ప్రార్థనలో ఖచ్చితంగా ఇటువంటి చక్కని తీరుని కనపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నిజంగా క్రైస్తవ జీవితాలలో బాగా దేని మీద దృష్టి పెడతారో ఒకసారి ఆలోచించేయండి. నేను చూసిన మేరకు క్రైస్తవ జీవితాలలో ఎక్కువగా దృష్టి పెట్టేది ఏమిటి అంటే పాటల మీదే బాగా దృష్టి పెడుతూ ఉంటారు. అయితే పాటల మీద దృష్టి పెట్టడం మంచిదే, కానీ అన్నిటి మీద కూడా దృష్టి సాధించే క్రైస్తవులుగా మనము ఉండాలి. ఇది మోషేని బట్టి మనం నేర్చుకోవాలి. అయితే ప్రియ సహోదరులారా, కింద చెప్తున్నాడు 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనానో ఏ జనములోనైనానో చేయబడిన అద్భుతములు నీ ప్రజల అందరి ఎదుట చేసేదను. అసలు మోషే ఎంత వాక్చాతుర్యం కలిగిన వాడో, ఎంత స్వస్థత బుద్ధి కలిగిన వాడో, ఎంత జ్ఞానవంతుడో అనేది మనం ఎలా చెప్పగలమో తెలుసా? దేవుడు రాను అన్నవాడిని రప్పిస్తున్నాడు, చేయను అన్నవాడిని చేపిస్తున్నాడు, కలవను అన్నవాడిని కల్పిస్తూ ఉన్నాడు. గొప్ప అద్భుతములు చేసేవాడిగా దేవుణ్ణి ఇప్పుడు మార్చేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు గొప్ప మేలులను చేస్తాను, గొప్ప అద్భుతాలను చేస్తాను. మీకు చేసే అద్భుతాలు, మీకు చేసే మేలులు ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు. అందుకే రాహాబు వేసి కూడా ఆశ్చర్యపోయింది యెహోషువ గ్రంథంలో. నిజంగా మోషే యొక్క ప్రార్థన దేవుడి యొక్క మనసును గెలుచుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఏ పని చేసినా మనుషుల మనసులను గెలుచుకోవాలని కాదు, కానీ దేవుని మనసును గెలుచుకునే విధంగా నువ్వు దానిని చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళు ఎలా బ్రతకాలో దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. 10 నుంచి 17 వచనాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 12వ వచనం. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చు. నేనైతే నీకు మేలులను చేయాలని ఇష్టపడుతున్నా, నేనైతే నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నా, నేనైతే సమస్త విషయంలో నీకు సహాయకుడిగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నా. అందుకే నేను నీతో నిబంధన చేస్తూ ఉన్నా. అయితే మన నిబంధన గట్టిగా ఉండాలంటే, మన నిబంధన సరైన విధంగా అనుసరించాలి అంటే నువ్వు కొన్ని నీ జీవితంలో మార్చుకోవాలి. కొన్ని నీ జీవితపు అడుగులను, ప్రవర్తనను, పరిస్థితులలో ఎటువంటి విధానాలు కలిగి ఉండాలో దేవుడు చెప్తున్నాడు. మొదటిది, అన్యమత బలిపీఠాలను నాశనం చేయాలి. దేశ నివాసులతో ఒప్పందాలు చేసుకోకూడదు. ఇతర దేశాలతో ఇతర దేవతలను ఆరాధించకూడదు. ఈ విషయాలను దేవుడు వారికి చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు అన్య బలిపీఠాలు కట్టినా, అన్య వ్యక్తులతో ఒప్పందాలు చేసినా, అన్య దేవతలను ఆరాధించిన, అది ఒకవేళ నీకు నాకు మధ్య ఉన్న నిబంధన నాశనమైపోయిద్ది. నీకు తిరిగి అద్భుతాలు చేస్తాన నేనే కీడు చేయొచ్చు. అది నీకు ఉరి కావచ్చు. అంటే ఉరి అంటే నాశనం అయ్యే అవకాశము ఉన్నది అని తెలియజేస్తున్నాడు. తర్వాత చెప్తూ ఉన్నాడు, మీ దగ్గర ఉన్న బొమ్మలను అన్నిటినీ పగలగొట్టండి, దీపస్తంభాలను పడద్రోయండి. మరలా మీరు, నేను ఆజ్ఞలు ఇచ్చాను
ఆజ్ఞలు ఇచ్చిన కొంతకాలానికే మీరు దూడను తయారు చేసుకున్నారు కదా, అలాంటి పనులు మరలా రిపీట్ చేయకూడదని హెచ్చరించి 14వ వచనం, ఎలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. అయితే ఇవేవి చేయొద్దు, నేను రోషము కలిగిన దేవుణ్ణి అని ఆయన తెలియజేస్తూ తన నిబంధనను చాలా గట్టిగా, చాలా బలంగా, చాలా దృఢంగా వాళ్ళకు వివరిస్తూ ఉన్నాడు. వివరించి తర్వాత పండగ దినాలను ఆచరించమంటున్నాడు. పండగలు అంటే ఏటికి 3 మార్లు వాళ్ళు పండగలను, ఖచ్చితమైన పండగలను ఆచరించారు. మీరు ద్వితీయోపదేశ కాండము 16:16 చూస్తున్నప్పుడు ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. అంటే మనకి అర్థం అవ్వాలంటే పస్కా పండగ, పెంతుకోస్తు పండగ, పర్ణశాల పండగ అంటే ప్రథమ ఫలముల పంట పండగ అంటారు కదా, ఈ పండగలు ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాలి. అంటే దేవుడు ఇక్కడ వీళ్ళకి తెలియజేస్తుంది ఏంటంటే, నేను మీ జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే నిబంధన అనుసరించండి, మీ జీవితాల్లో నేను గొప్ప కార్యాలు చేయాలంటే పండగలు, విశ్రాంతి దినాలు ఆచరించండి అని తెలియజేశాడు. అయితే మోషే ముఖము తేజస్సు గురించి దేవునితో మాట్లాడిన తర్వాత మోషే ముఖము దేవుని మహిమను ప్రతిబింబిస్తూ ప్రకాశిస్తూ ఉంది. ప్రకాశిస్తూ అంటే దేవుడు తనతో మాట్లాడుతున్న దానిని బట్టి అతను తన ముఖాన్ని, మనం పర్వతం దిగి వచ్చాడు, ఇంకా ఈ మాటలన్నీ అయిపోయాయి, తన ముఖం ప్రకాశిస్తూ ఉంది. పర్వతం దిగి వస్తున్నప్పుడు మోషే ముఖం దేవునితో మాట్లాడడం నుండి ప్రకాశిస్తుంది. ప్రజలు భయపడుతున్నారు కాబట్టి అతడు తన ముఖాన్ని కప్పుకుంటాడు. అతను ప్రభువుతో మాట్లాడడానికి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ముసుగు తీసివేస్తాడు. అంటే తన యొక్క ప్రకాశానికి, తన యొక్క వైభవానికి, తన యొక్క పరిస్థితికి జనాలు భయపడుతూ ఉన్నారు కాబట్టి ఆయన ముసుగు వేసుకున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చూస్తుంది ఏమిటి అంటే, రాతి పలకలను పునరుద్ధరించడం, నిబంధనను పునరుద్ధరించడం, పునరావృతం మళ్ళా చేయడం, దేవుడు తన స్వభావాన్ని చెప్పడం, తన లక్షణాలను చెప్పడం, మోషే విజ్ఞాపన చేయడం, దేవుడు తన నిబంధనలో వేటిని అనుసరించాలో చెప్పడం, పండగలను అనుసరించాలని చెప్పడం అనేది నేర్చుకున్నాం. అయితే ఈరోజు నేటి క్రైస్తవ్యంలో ఉన్న మనము ఏమి నేర్చుకోవాలి ఈ అధ్యాయంలో అంటే, దేవుని సన్నిధిని మోషే ఎలా వెతికాడో, ఎలా సమయాన్ని కేటాయించాడో మనం కేటాయించాలి. దేవుని స్వభావాలు ఎలాగ ప్రతిబింబింపబడ్డాయో కరుణ, కృప, సత్యాన్ని బట్టి దేవుని బిడ్డలమైన మనము కూడా ఆ లక్షణాలను అవలంబించుకోవాలి. దేవుడు పండగలు చేసి వాళ్ళని ఎలా పవిత్రపరచుకోమన్నాడో మనము కూడా దేవునిని ఆరాధిస్తూ మనల్ని మనము పవిత్రపరచుకోవాలి. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, మోషే దేవుని మాట విన్నప్పుడు మోషే ముఖము ఎలాగ వెలిగిందో, దేవుని వాక్యం వింటున్నప్పుడు మన ఆత్మ సంబంధమైన జీవితాలు కూడా రూపాంతరము చెందాలి, వెలిగింపబడాలి, వాక్యము చేత ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. మరి అక్కడ లోబడితే దీవిస్తా, అద్భుతాలు చేస్తా అన్నాడు. మనం కూడా లోబడితే మన జీవితాలలో కూడా అద్భుతాలు, మేలులు చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. ఇప్పటి వరకు చక్కగా 34వ అధ్యాయం అంతటిని వివరించిన సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపదం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి
మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మీ యొక్క దాసుల ద్వారా నిర్గమాకాండంలో ఉన్నటువంటి విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. మా పితరులైనటువంటి వారితో నాయన మీరు నిబంధన చేసుకున్నారని, ఆ నిబంధనని మరి పదాజ్ఞ ద్వారా పునరుద్ధరించారని, అలాగే ఆ పదాజ్ఞలు ఎలా పాటించాలో మరి మా పితరులు తెలియజేశారు తండ్రి. అలాగే మరి నిబంధన పాటించాలంటే కొన్ని ఆచారాలు, పండగలు పాటించాలనేటువంటి విషయాలు తెలియజేశారు. అలాగే విశ్రాంతి దినాన్ని పాటించాలని, ఆ విశ్రాంతి దినాన ఏం చేయాలో కూడా మీ పితరులు తెలియజేశారు తండ్రి. ఇట్టి విషయాలు నేటి క్రైస్తవులైనటువంటి మాకు కూడా బుద్ధి జ్ఞానాన్ని కలగటానికి మరి ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్న మేము మరి దేవుని సన్నిధికి మేము ఎలా వెళ్ళాలో మమ్మల్ని మేము జాగ్రత్తగా మరి సిద్ధం చేసుకొని మీ సన్నిధికి వెళ్ళినట్లయితే మాకు ప్రయోజనం ఉంది అనేటువంటి విషయాలు మరి ముంగుర్తుగా మా పితరులకి తెలియజేసినటువంటి విషయాలు మాకును బుద్ధి కలిగే విధంగా మీరు తెలియజేశారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ యొక్క దాసులు మరి దేవకిరణ గారు క్రీస్తు యొక్క దైవత్వంలో క్రీస్తు యొక్క మరణించటం వలన మాకు ఎలాంటి ఫలితాలు వచ్చినాయో మరి తెలియజేస్తున్నారు తండ్రి. మరి ఆ విషయాలని సిద్ధం చేసుకొని మరలా ఈ దినాన ఆయన ఏ విషయాలైతే మా ముందు తెలియజేయాలని సిద్ధపడి ఇస్తున్నారు, ఆ సిద్ధపడినటువంటి విషయాలు మరి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాకు బోధించడానికి, అలాగే మేము కూడా శ్రద్ధ ఆసక్తితో వాటిని పరిశీలన చేసి మా మనసులో ఉంచుకొని వాటి ప్రకారం మేము జీవించటానికి ఆలోచన దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ముందుగా మనకు ఇటువంటి చక్కని సమయాన్ని అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును శ్రద్ధతో వినుటకు ఎదురు చూస్తూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నిన్నటి దినాన క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చిన కొన్ని సంగతులు మనము ధ్యానించాం. మరికొన్ని సంగతులను మనము ఈరోజు దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము సర్వ మానవాళికి ఒక గొప్ప నిరీక్షణ ఆధారముగా మనము దేవుని వాక్యం నుండి చూడగలం. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము లేకపోతే మన క్రైస్తవ నిరీక్షణే దానికి అర్థం లేకుండా పోతుంది. కనుక మనం పునరుద్ధానాన్ని గురించిన సత్యాలను ఎంతో స్పష్టంగా నేర్చుకుందాం. ఈరోజు మనము నేర్చుకునే విషయం ఏమిటంటే పునరుద్ధానం యొక్క అర్థం. పునరుద్ధానం అంటే శరీర పునరుద్ధానము. అంటే ఇక్కడ మాట్లాడుతుంది శరీర పునరుద్ధానమును గురించి, ఆత్మీయ పునరుద్ధానమును గురించి కాదు. సమాధి ఆయన శరీరాన్ని తీసివేయకుండా ఇవ్వటానికి, అంటే దొంగిలించకుండా
ఎవరో ఎత్తుకెళ్లకుండా సమాధికి ఒక రక్షణ ఉంచారు, అంటే భద్రత ఏర్పాటు చేశారు. ఆ భద్రత మనము గమనించినప్పుడు కావలి వారు ఆయన యొక్క శరీరాన్ని సురక్షితంగా సమాధిలో మూసివేసి కావలి ఉంచబడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. కనుక భద్రము చేయబడిన సమాధి మనకు ఇక్కడ కనపడుతూ ఉంది. అంటే పునరుద్ధానానికి సాక్ష్యాలను మనం ఇక్కడ చూస్తున్నాం. 2, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వారి యొక్క గుర్తింపును మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. అంటే ఈ వచనాలు మనం పరిశీలించినప్పుడు సమాధి మూసివేయబడింది, కాపలాగానే ఉంది, కానీ ప్రభు అక్కడ లేడు. అలాగే పునరుద్ధానుడైన ప్రభు యొక్క దేహాన్ని తోమాకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయనతో ఆయన మాట్లాడుతూ, నాకున్నట్లుగా భూతమునకు శరీరం ఉండదు కదా అని చెప్పి ఆయన తన యొక్క దేహాన్ని స్పష్టంగా ఎలాంటి సందేహం లేకుండా చూడమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత అపోస్తలుల యొక్క సాక్ష్యం, అంటే మొదటిగా సమాధి యొక్క భద్రత, అంటే సమాధికి ఏర్పాటు చేసిన ఆ యొక్క సెక్యూరిటీ. రెండవది, శిష్యులు ప్రభు దేహాన్ని గుర్తించారు, అందులో తోమ గుర్తించాడు. మూడవది, అపోస్తలుల యొక్క సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచించితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం మనకు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే క్రీస్తు ప్రభు లేచాడు, పునరుత్థానాన్ని పొందాడు, దానికి మేమంతా సాక్షులం అని అపోస్తలులు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే సమాధికి ఉంచిన భద్రత, శిష్యులు యేసు దేహాన్ని గుర్తించడం, అలాగే అపోస్తలులు మత పెద్దల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట, అలాగే యావత్ యూదా సమాజం ఎదుట వారు ఎంతో ఖండితంగా మేము సాక్షులము అని స్పష్టంగా మాట్లాడుతున్నారు. తర్వాత ప్రభు యొక్క స్వయం సాక్ష్యాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారు
ఆయన స్వయంగా చెప్పిన సాక్ష్యం మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మనకి ఇలాగ తెలియజేస్తుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. కనుక యేసు ప్రభు వారు బ్రతికుండగానే, అనగా మరణించక ముందే తన పునరుత్థానాన్ని గూర్చి పలుమార్లు ఆయన పదే పదే తెలియచేసిన సంఘటన కూడా మనకు స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ఆ తర్వాత మనము మరొక విషయాన్ని మనం గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 వచనాల్లో అక్కడ పౌలు గారు ఒక విషయాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇది పౌలు యొక్క గొప్ప నిరీక్షణ అయి ఉన్నది. అంటే పౌలు గారు శరీరాన్ని దేవుడు ఏ విధంగా రూపాంతరపరుస్తాడో, ఆయన ఆ శరీర పునరుద్ధానం పట్ల ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో ఎంతో స్పష్టంగా మనకు ఈ విషయాలు తెలియచేయబడుతూ ఉన్నాయి. అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన పునరుద్ధానం అనేక విషయాలను మనకు తెలియచేస్తూ ఉంది. ఖాళీ సమాధి ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుంది. సువార్తలు క్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి ఎంతో స్పష్టంగా చెప్పాయి. ఆ తరువాత మరి విశ్వాసులు కొందరు ఆయన శిష్యులు ఆయన శరీరాన్ని దొంగిలించారని చెప్పుకున్నారు. మరొక కొంతమంది అయితే ఆయన దైవ శక్తి ద్వారా లేపబడ్డాడని వాదించారు. ఖాళీ సమాధి రెండవ దాన్ని నిరూపిస్తుంది. 60 మంది సైనికులతో కూడిన రోమన్ కావలి సమూహం 15 మంది చొప్పున 4 గుంపులు సమాధిని కాపలా కాస్తూ ఉంచబడ్డాయి. ప్రతి గుంపు కూడా 6 గంటల పాటు సమాధిని భద్రంగా కాపలా కాసింది. క్రీస్తు శత్రువులు శరీరాన్ని దొంగిలించకుండా సమాధిని రక్షించమని కావలి వారిని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుసు, అపోస్తలుడు దొంగిలించలేదు. వారు భయంతో పారిపోయారు. ఎప్పుడైతే ప్రభువుని బంధించారో ఆ గెత్సెమనే తోటలో ప్రవచన నెరవేర్పు ప్రకారము కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని చెప్పినట్లుగా వారు పారిపోయారు. సైనికులు దొంగిలించారా అంటే అసలు కాపలా ఉన్నదే వారు, కాబట్టి సైనికులు ఆ పని చేయలేదు. కనుక వారు లంచం తీసుకొని మత నాయకులకు అబద్ధ సాక్ష్యం చెప్పారు. శరీరం నిజంగా దొంగిలించబడి ఉంటే యూదుల ప్రధాన యాజకులు ఆ సైనికులను విచారించి శిక్షించేవారే. కానీ శిష్యులు శరీరాన్ని దొంగిలించారని వారు నమ్మి ఉంటే వారిని రప్పించి ఆ మాట అంగీకరించే వరకు కొట్టి వారిని చంపి ఉండేవారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క
పునరుద్ధాన సత్యము ఎన్ని ఇక్కడ మనకు ఎన్ని విషయాలను తెలియజేస్తూ ఉందంటే, ఒకటి ఖాళీ సమాధి మనకు కనపడుతుంది. 2 ఆ సమాధికి ముందే క్రీస్తు ప్రభు యొక్క స్వీయ ప్రవచనం అంటే మనుష్య కుమారుడు మరణిస్తాడు, పాపిష్టులైన మనుషుల చేతికి అతను అప్పగించబడతాడు, వారు ఆయన్ని శిక్షిస్తారు, చంపేస్తారు, మరలా ఆయన తిరిగి లేపబడతాడు అనే మాట అనేక సార్లు ఆయన నోట చెప్పబడింది. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాలు ప్రభు తన మరణ పునరుద్ధానాలను గూర్చి పదే పదే చెప్పిన మాట మనం చూద్దాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయన్ను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఇది మనకు మత్తయి సువార్తలో ఎంతో స్పష్టంగా మనకు కనపడతా ఉంది. కనుక ఇక లూకా గారు కూడా రాశారు. మనం మొదటిగా మార్కు గారు రాసిన దాన్ని చూసాం, తదుపరి మత్తయి సువార్త చూసాం, తర్వాత లూకా సువార్త చూసాము. ఇప్పుడు లూకా సువార్త చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుందాం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను. ఈ 22వ వచనం ఎంతో స్పష్టంగా మనము గమనించినట్లయితే మనుష్య కుమారుని యొక్క మరణాన్ని గూర్చి, అంతిమంగా ఆయన యొక్క పునరుత్థానాన్ని గూర్చి ఎంతో స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గూర్చి మరి నలుగురు సువార్తికులు కూడా ఎంతో స్పష్టంగా తెలియచేసినట్లుగా మనం చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది అప్పటికప్పుడు ముందుగానే లేక అప్పటికప్పుడు జరిగింది కాదు, కానీ ముందుగానే దేవుని ప్రణాళికాబద్ధంగా దేవుడు మానవాళికి నిరీక్షణ అనుగ్రహించుటకు ఆయన తన యొక్క పునరుద్ధానాన్ని గురించి ముందుగానే చెప్పబడినట్లుగా మనం ఇక్కడ చూడగలం. పేతుడైతే దాన్ని ఆటంకపరిచినట్లుగా కూడా మనం చూడగలం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దెంపసాగెను. కనుక పేతురు దానిని అనగా ఆ యొక్క మరణ సమాధి పునరుత్థానాలని ఆయన, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దెంపసాగెను. పునరుత్థానం అనేది అంటే యేసుక్రీస్తు యొక్క మరణం ఎన్ని ప్రయోజనాలను మనకు అనుగ్రహించిందో గత పాఠంలో మనం తెలుసుకున్నాం. అయితే మరణం ద్వారా మాత్రమే కాదు, కానీ మన ప్రభువు తన పునరుత్థానం ద్వారా కూడా అనేక సంగతులు ఆయన అంటే అనేక ఆశీర్వాదాలు పునరుద్ధానం నుండి మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు అన్న సత్యాన్ని పేతురు గ్రహించలేక, అదే నీకు దూరమగును గాక అన్నప్పుడు ప్రభువు, సాతానా,
నా వెనుకకు పొమ్ము. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపకున్నావని పేతురుతో చెప్పాను. కనుక పునరుత్థానాన్ని అలా జరగకూడదు అని మాట్లాడుతున్న పేతురును ప్రభువు తీవ్రమైన మాటతో గద్దించాడు. అంటే పునరుత్థానము అనేది సర్వ మానవాళికి దేవుడు అనుగ్రహించబోయే ఒక అద్భుతమైన వరం. ఆ యొక్క అద్భుతమైన భాగ్యాన్ని తన శరీర పునరుత్థానం ద్వారా క్రీస్తు ప్రభు వారు ముందుగా ఆయన జరిగించబోతూ ఉన్నాడు. అది సర్వలోకానికి ఆయన అనుగ్రహించే ఒక గొప్ప అద్భుతమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ అక్కడ ఉన్న పేతురు అర్థం చేసుకోకుండా దాన్ని అడ్డుకోవడానికి తీవ్రమైన మాట ఆయన ఉపయోగించాడు. వెంటనే ప్రభు పేతురుని ఖండించాడు. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క మరణం మాత్రమే కాదు కానీ పునరుత్థానం అనేది అనేక గొప్ప ఆశీర్వాదాలను మనకు తెచ్చింది. ఈ ఆశీర్వాదాలు ఏమిటో మనం ఇంకా లోపలికి వెళ్ళి ధ్యానిద్దాం. మొదటి శతాబ్దంలో అనేక మంది పునరుత్థానం పట్ల మరి ఒక స్పష్టమైన అవగాహన లేకుండా పోయారు. దాని విషయంలో 2 గుంపులుగా విడిపోయినట్లుగా యూదా సమాజం మనం చూడగలం. ఒకళ్ళేమో పునరుత్థానం ఉందని నమ్మే పరిసయ్యులు, పునరుత్థానం లేదని నమ్మే సద్దూకయ్యులు. ఇలాగా పునరుత్థాన విషయంలో 2 గుంపులుగా ఆ సమాజం విడిపోయింది. కానీ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం వాస్తవ సత్యమని, తద్వారా దేవుడు అనేక ఆశీర్వాదాలను క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా సర్వలోకానికి అనుగ్రహించబోతున్నాడు అన్న సత్యం ఆనాటి మరి కొన్ని తెగల వారు గుర్తించలేకపోయారు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆనాటి కొంతమంది ఒకవైపు పునరుత్థానాన్ని వ్యతిరేకిస్తూ మరొక వైపు మృతి చెందిన వారి కోసం బాప్తిసం పొందేవారంట. ఇది చాలా వింతగా ఉంది. పౌలు గారు అంటాడు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ మాట మనకు కనపడుతుంది. ఇట్లు కాని యెడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులు ఏమాత్రములో లేపబడని యెడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియ గడియకు ప్రాణ భయంతో ఉండనేలా అని పౌలు గారు వారిని ఎంతో తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక పునరుత్థానము అనేది వాస్తవ సత్యము. దానిని గురించి పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు. 35వ వచనానికి వద్దాం. అయితే మృతులు ఎలాగు లేతురు? వారిట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజయను సరే, మరి ఏ గింజయను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే నా చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. కనుక ఏమి చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు అంటే, భూమిలో పాతి పెట్టబడేది ఒకటి, బయటికి వచ్చేది ఇంకొకటి. కనుక విత్తే విత్తనము యొక్క రూపం వేరు, అలాగే ఆ లోపల నుండి వచ్చే మొక్క యొక్క రూపం వేరు. 42వ వచనం, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఇలాగా ఆయన ప్రకృతి
సిద్ధమైన లేక ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము. అలాగే ఘనహీనమైనది, ఘనమైనది, క్షయమైనది, అక్షయమైనది. ఇవి లేపపడబోయే లేక క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించే ఆ దేహాన్ని గురించి, పునరుద్ధాన దేహాన్ని గురించి ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ ఎంత ఉన్నతమైనదో మనం గ్రహించాలి. చాలా మంది మరలా సమాధులు తెరవబడతాయి అంటే భౌతిక రూపం లేస్తుంది అనుకుంటున్నారు. భౌతిక రూపము దేవునికి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు మహిమ దేహాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. దీని గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మొదటి వచనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ మాట గమనిస్తే ఎంత అద్భుతం పునరుత్థానంలో దేవుడు పొందుపరిచాడో మనం గ్రహించాలి. శిథిలమైన ఈ గుడారం, మట్టిలో కలిసిపోయిన ఈ గుడారం కాదంట, దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన, అంటే నిత్య దేహాన్ని, పునరుత్థాన శరీరాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు. అది నిత్యము ఉండేది, దానికి అంతం లేదు. కనుక మనము దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అంటే ప్రస్తుతం బ్రతికున్న వారితో మాట్లాడుతూ దీనిపైన మనం ధరించుకోబోతున్నాం. దీన్ని ఒక తొడుగులాగా తీసి పక్కన పడేస్తాడు. దీనిపైన మనము ఇంకొక దేహాన్ని వస్త్రం ధరించుకున్నట్లుగా ధరించుకోబోతున్నాము. కనుక దీనిలో ప్రస్తుతం ఆ మహిమ దేహాన్ని ధరించుకునేంత వరకు తప్పదు. మనం దీంట్లో ఆ బాధలన్నీ పడాల్సిందే, శరీర రుగ్మతలన్నీ అనుభవించాల్సిందే, మూలుగుతూ ఉండాల్సిందే అని మాట్లాడుతూ ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది అనగా మృతమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోర్చున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచికరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. 7వ వచనానికి వద్దాం. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. కాబట్టి మనము ప్రస్తుతం మట్టి దేహంలో లేక భౌతిక దేహంలో, పదార్థ సంబంధమైన దేహంలో, అంతరించిపోయే దేహంలో ఉన్నాం. తప్పదు, కొద్ది కాలం మనము నిరీక్షణ కలిగి ఈ దేహంలో మనం జీవించినంత కాలం కూడా మనము ప్రభు కొరకు జీవించినప్పుడు మనము ఒక నూతన సృష్టిగా చేయబడతాం. కనుక దేవుడు మనకు ఒక నూతన దేహాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక ఆ దేహాన్ని మనం పొందుకునేంత వరకు కూడా ఈ నిరీక్షణతో మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభు మనకు ఇంత మహాభాగ్యాన్ని అనుగ్రహించుట ఆయనతోనే ప్రారంభించాడు. అంటే ఆయన యొక్క శరీర పునరుత్థానము మనకు ఇంత గొప్ప భాగ్యాన్ని దయచేసినట్లుగా మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక పునరుత్థానానికి రుజువులు మనం చూస్తున్నాం. అందులో మొదటిది ఖాళీ సమాధి, రెండవది క్రొత్త సమాధి. దానిలో ఒక శవమే లేదు. అంటే ఇంకా అరమతయ్య యోసేపు గారు తన కోసం ఆయన ముందుగా సిద్ధపరచుకున్న సమాధి. ఈ యొక్క సమాధి అనగానే మనం, అంటే మన ప్రాంతం భారతదేశంలో ఉన్న మనం, మన ఒక రూపం గుర్తుకొస్తుంది. అంటే ఒక ఆకారం ఏమిటది అంటే ఒక
భూమి మీద మట్టిని తవ్వి ఆ యొక్క మట్టి నుండి ఒక కొన్ని కొలతలతో కూడిన ఖాళీ ప్రదేశాన్ని మనం తయారు చేసి అందులో మన యొక్క దేహాన్ని పెట్టి మట్టితో కప్పుతూ ఉంటాం. ఇది సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయం. కానీ యూదులు అలా కాదు. ఎందుకంటే యూదుల యొక్క భౌగోళిక స్వరూపాన్ని మనం చూసినప్పుడు అది అధిక శాతం రాతి ప్రాంతం. కనుక ఆ యొక్క రాతి ప్రాంతంలో అక్కడ మనలాగా మట్టితో తవ్వి ఆ ఆ యొక్క చనిపోయిన వారిని పెట్టే అవకాశం లేదు. కనుక వాళ్ళు ఏం చేసేవారంటే ధనవంతులుగా ఉన్నవారు, అలాగే అనేకులు ఆ యొక్క వారికున్న స్వాస్థ్యంలో లేక పొలంలో రాతిని తొలిపించుకొని ఆ రాతి యొక్క అంటే ఒక గదిలాగా తొలచి ఆ రాతి సమాధిలో మరి చనిపోయిన వారిని ఉంచేవారు. కనుక అలాగా ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క సమాధిలో ఉంచబడుతూ ఉండేవారు. అంటే మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ సమాధి ఒక రాతితో కప్పబడి ఉండేది. అంటే ఆ రాతితో దాన్ని క్లోజ్ చేయటం జరుగుతూ ఉండేది. కనుక మనం గమనించినప్పుడు ఇది యూదా దేశంలో ఉన్న ఆ యొక్క సమాధి కార్యక్రమం. కనుక మనము సమాధిని మనలాగా ఊహించుకోకూడదు. ఖాళీ సమాధి అది కొత్త సమాధి. మరి ఎవరు మృతుల్లో నుండి లేచారనే ప్రశ్నకు సందేహం లేదు. ఎందుకంటే అది కొత్త సమాధి, అందులో పెట్టబడింది ఒకే ఒక మృతదేహం లేక ఒకే ఒక శరీరం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరం. అది ఎంతో మరి భద్రతతో కూడిన సమాధి అది. కనుక ఆ ఖాళీ సమాధి అది కొత్త సమాధి, అందువలన అందులో ఎవరో దొంగిలించే అవకాశం లేదు. ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే అల్లని సమాధి వస్త్రాలు. అంటే ఆ యొక్క పాశ్చాత్య దేశాలలో మృతుల శరీరాలను మెడ నుండి పాదాల వరకు సమాధి వస్త్రాలతో చుట్టేవారు. సమాధి వస్త్రాలు అందుకే ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై అని లాజర్ను గురించి మనం చదువుకున్నప్పుడు అక్కడ కనపడుతుంది. మనకులాగా సమాధి కార్యము వాళ్ళు చేసేవారు కాదు. వారి యొక్క సమాధి కార్యం చాలా సమయాన్ని తీసుకుంటుంది. అలాగే చాలా సిద్ధపాటు అక్కడ అవసరమై ఉంటుంది. కనుక వారు ప్రేత వస్త్రాలను అనగా సమాధి వస్త్రాలను చుట్టేవారు. మెడ నుండి పాదాల వరకు కూడా మొత్తం కనిపించకుండా కంప్లీట్గా ఒక బొమ్మకు చుట్టినట్టు చుట్టేవారు. ఈ చుట్టడం సరిగ్గా జరిగిన తర్వాత శరీరాన్ని ఒక రాతి అరుగుపై పరిచేవారు. అంటే సాఫీగా పడుకోబెట్టేవారు. పేతురు సమాధి వస్త్రాలను పరిశీలించడానికి వచ్చినప్పుడు అవి అల్లనివిగా, క్రీస్తు శరీరం వస్త్రాలను ఒక్క దారం కూడా చినిగిపోకుండా అందులో నుండి ఆయన వెళ్ళినట్లుగా ఆయన గమనించాడు. పేతురు గమనించిన సమాధి వస్త్రాలు ఇంకా శరీరం చుట్టూ చుట్టబడినట్టు కనిపించాయి. కానీ అక్కడ శరీరమే లేదు. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము అది అంత తేలిగ్గా రుజువుపరచబడలేదు. చాలా పరిశోధనలు జరిగాయి, చాలా ఎంక్వైరీలు జరిగాయి. మొట్టమొదటిగా ఆయన శిష్యులే ఆయన శరీర పునరుత్థానం విషయంలో వాళ్ళు పరిశోధించినట్లుగా మనము ఇక్కడ గ్రహించగలం. చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం మరొకసారి మనం చదువుకున్నట్లయితే లూకాసు సువార్త 24వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి
ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఎవరంటే ముందుగా వెళ్ళిన స్త్రీలు. ముందుగా వెళ్ళిన స్త్రీలు యేసుప్రభు యొక్క ఆ మృతదేహాన్ని వారు చూడాలని కాదు కానీ వారు వెళ్ళిన కారణం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, వారు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను ఆ యొక్క ప్రభు దేహానికి పూయాలని వారు వెళ్ళారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు సమాధి కార్యక్రమం సజావుగా జరగలేదు. ఎందుకంటే మరొక వైపు విశ్రాంతి దినము ప్రారంభం కాబోతా ఉంది. కనుక విశ్రాంతి దినం ప్రారంభం అయితే ఆయన్ని మరి ఉంచకూడదు ఇక. కాబట్టి హడావుడిగా విశ్రాంతి దినపు గడియలు రాకముందే హడావుడిగా ఒక యూదునికి జరగవలసిన సాంప్రదాయబద్ధమైన ఆ యొక్క కార్యక్రమాలు ఏమి చేయకుండా ఆయన హడావుడిగా ప్రేత వస్త్రంతో చుట్టి తీసుకెళ్లి లోపల పెట్టారు. ఈ లోపల విశ్రాంతి దినం అయిపోయింది. కనుక వారు ఆ యొక్క తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆ ఆదివారము తెల్లవారుచుండగానే ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళుతూ ఉన్నారు, కానీ వారిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. అక్కడ ఒక రాయి ఉంటుంది, అది దాన్ని ఎవరు తొలగించగలరు అని చెప్పి వారు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూనే వెళ్ళినట్లుగా మనకు ఆ యొక్క వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క సత్యాన్ని మనం ఆలోచించినప్పుడు అనేక సందేహాలతో వారు అక్కడికి వెళ్ళారు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జరిగిన సంఘటన వారిని అందరినీ ఆశ్చర్యపరిచింది. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడినట్టు చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనపడలేదు. మనం ముందుగానే చెప్పుకున్నాం, ఒక గదిలాగా తొలిచి రాతిని తొలిచి ఉంచుతారు అని. అందులోపలికి వారు వెళ్ళారు, కానీ యేసు దేహం వారికి కనపడలేదు. అయితే వారు అక్కడ వారికి ఒక వర్తమానం తెలిసింది. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యుద్ధ నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. సమాధి దగ్గర కూడా ప్రభు చెప్పిన మాటల యొక్క జ్ఞాపకం వారికి చేయబడుతుంది. వాస్తవానికి ఆ దేవదూతలు చెప్పకముందే వారు ఆ మాటలు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. కానీ అది కూడా మర్చిపోయి ఎటు తోచకుండా వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవదూతలే వారికి విషయాన్ని జ్ఞాపకం చేశారు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. లూకా గారు ఎందుకు పేర్లు కూడా ఇక్కడ రాస్తున్నాడంటే, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో ఉన్న ప్రతి ఘట్టము సాక్ష్యాధారంతో కూడింది. అది సాక్ష్యాలతో రుజువుపరచుటకు ప్రతి ఘట్టాన్ని ఆయన ఎంతో క్షుణ్ణంగా ఒక రిపోర్ట్ తయారు చేసినట్లుగా ఆయన రాశాడు. ఆయన వాస్తవ రీత్యా అంటే ఆయన వ్యక్తిగతంగా వైద్యుడు కాబట్టి ప్రతి సంగతిని అంత మాత్రమే కాదు, ఆయన ఒక చరిత్రకారుడు అనేది కూడా మనకు తెలుసు. కనుక చరిత్రను రాసేటప్పుడు ప్రతి సంగతిని స్పష్టీకరించడానికి లూకా గారు ఈ సంగతులన్నీ కూడా రాశాడు. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత జరిగిన ప్రతి సంగతి కూడా లూకా గారు రికార్డు చేసినట్లుగా మరి మిగిలిన వారెవరో కూడా అంత వివరంగా రికార్డు చేయలేదు. ఈ 24 అధ్యాయం అంతా కూడా పునరుత్థానము
ఆ సమాధి దగ్గర మొదలుపెట్టి ఆ తర్వాత జరిగిన సంభాషణలతో సహా ప్రతిదీ కూడా ఆయన రికార్డు చేశారు. 12వ వచనం చూస్తే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనపడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఈ ఇంటికి వెళ్ళెను. ఇక్కడ పేతురు యొక్క పరిశీలన మనం దృష్టించాలి. పేతురు యొక్క పరిశీలన మనం దృష్టించినట్లయితే ఆ ఆ దేహానికి చుట్టిన వస్త్రాలు చుట్టినట్లుగానే ఉన్నాయి. ఈ ఒక లోపల శరీరం ఉంటే శరీరం ఉన్న శరీరానికి ఆ దేహానికి ఆ వస్త్రాలు చుట్టినప్పుడు అవి ఎలా ఉంటాయో లోపల ఆ శరీరంలో ఆ శరీరం లేదు, కానీ శరీరం ఉన్న దేహానికి చుడితే ఎలా ఉంటాయో వస్త్రాలు అలాగే ఉన్నాయి. అవి ఒకవేళ బళ్ళున దాన్ని చించుకొని తెంచుకొని ముక్కలు చేసుకొని వెళ్ళిపోయినట్లుగా లేదు. లేదా తన చేతులతో తానే వస్త్రం అంతా విప్పుకొని వెళ్ళి ఆ వస్త్రాన్ని ఓ కుప్పలాగా పక్కన పెట్టినట్లుగా లేదు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చుట్టబడిన ఆ యొక్క ప్రేత వస్త్రము ఒక శరీరానికి చుట్టినట్లుగానే ఉంది, కానీ లోపల దేహం లేదు. ఇది ఆశ్చర్యం. ఇది ఆ యొక్క ఆ బట్టలు అలా ఉండిపోవటాన్ని ఆయన చూసి ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి ఇన్ని అద్భుతమైన సాక్ష్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు శరీరం వస్త్రాలను ఒక దారం కూడా చిరిగిపోకుండా దాటి వెళ్ళినట్లు ఉన్నాయని పేతురు చూశాడు. కనుక పేతురు సమాధి వస్త్రాలు ఇంకా శరీరం చుట్టూ చుట్టబడినట్లుగానే ఉండటం గమనించి ఆయన ఎంతో ఆశ్చర్యానికి లోనైనట్లుగా మనం ఇక్కడ చూడగలం. సమాధి తలుపు క్రీస్తును బయటకు విడుచుటకు తెరవబడలేదు. ఆయన ఇప్పటికీ బయటే ఉన్నాడు. ఆయన సమాధి వస్త్రాల నుండి బయటకు వచ్చినట్టే సమాధి బయటకు వచ్చాడు. వింత ఏమిటి అంటే అక్కడ ఆ యొక్క సమాధి అంటే లోపల వస్త్రాలు అలాగే ఉన్నాయి, తొడుగులాగా. ఒక తొడుగులో నుంచి బయటకు వచ్చినట్లు ఆయన బయటకు వచ్చాడు. సమాధి సమాధిగానే ఉంది, క్రీస్తు మాత్రం బయటకు వచ్చాడు. సమాధి తలుపును క్రీస్తును బయటకు విడుచుటకు అది తెరవబడలేదు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. సమాధి సమాధిలాగే ఉంది, వస్త్రాలు వస్త్రాల్లాగానే ఉన్నాయి, కానీ రాయి పక్కకు తిప్పకుండానే జరపకుండానే ఆయన బయటికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. సైనికులు మూసివేయబడిన ఖాళీ సమాధిని దాదాపు 12 గంటల పాటు స్పష్టమైన కాపలా కాశారు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ యొక్క కాపలా చాలా ప్రాముఖ్యమైన కాపలా. ఎందుకు అనేది మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఆ పౌలు శీలలు చెరసాలలో ఉండి దేవుని స్తుతించినప్పుడు పెద్ద భూకంపం వచ్చేసి అక్కడున్న వారందరూ కూడా తప్పించుకొని పోయారనుకొని చెరసాల నాయకుడు తన్ను తాను చంపుకోబోయాడు. ఎందుకంటే రోమా చట్ట ప్రకారం ఒక సైనికుడు డ్యూటీలో ఉండగా ఆ డ్యూటీలో ఉన్న సైనికుని యొక్క ఆధీనంలో ఏదైనా పొరపాటు జరిగితే అతనికి విధించే శిక్ష మరణ శిక్ష. కనుక ఇక తనను ఎలాగూ రేపు ఉదయం చంపేస్తారు కాబట్టి అలా బహిరంగంగా ప్రజలందరిలో అవమానంగా చనిపోయే కంటే తనను తానే చంపుకోవటమే మంచిదని అతడు ఎంచి తనను తాను చంపుకోబోయాడు. కనుక శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కనుక ఇంత ప్రమాదకరమైన ఉద్యోగం అది. కనుక వారు ఏమాత్రం కూడా మరి నిర్లక్ష్యం లేకుండా వారు 15 మంది చొప్పున ఎంతో స్పష్టంగా ఆ యొక్క కాపలా కాసినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. అంటే పునరుత్థానం జరగకుండా ఆయన దేహాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పడానికి అవకాశం లేకుండా సైనికులుగానే ఉన్నారు. అలాగే ఆ యొక్క బండరాయి వేసినట్లుగానే ఉంది. అలాగే ఆ బండరాయికి
సంఖ్యలను కూడా వేసినట్లుగా మనం చూడగలం. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ఒక మిథాలజీ కాదు. ఒక మిథాలజీ అంటే అక్కడ ఏదో ఊహా ఊహా ఊహాజనితమైనది కాదు. మనుషులు ఊహించిన ఒక కల్పన కాదు. అది వాస్తవ సత్యాలు. ఒక చరిత్రకారుడు, ఒక వైద్యుడు ఇస్తున్న రికార్డు, అలాగే ప్రకృతి సంబంధమైన రుజువులు, ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క శరీరానికి చుట్టిన వస్త్రాలు, అలాగే తొలచబడిన కొత్త రాతి సమాధి, కాపలా ఉన్న సైనికులు, దేవదూతలు చెప్పిన మాటలు, స్త్రీల యొక్క సాక్ష్యాలు, పేతురు వెళ్ళి చూసిన ఆయన కళ్ళారా చూసి పరిశీలించిన విధానం, ఇవన్నీ కూడా పునరుత్థానానికి అద్భుతమైన సాక్ష్యాధారాలుగా మనకు కనపడుతున్నాయి. కనుక పునరుత్థానం లేదని చెప్పడానికి అవకాశం లేదు. అంత మాత్రమే కాదు, పునరుత్థానం తర్వాత పునరుత్థానాన్ని గూర్చి ప్రభువు శిష్యులు ఎంతో ఖండితముగా ఇచ్చిన సాక్ష్యాలు. వారు ఒకవేళ అబద్ధమైతే అది వారికి మరణశిక్షగా పరిణమించేది. కానీ వారు మరణానికి తెగించి వారు సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఆ ప్రభువు యొక్క బోధలో, అలాగే అపోస్తలుల యొక్క బోధలో, పౌలు గారు రాసిన పత్రికల్లో పునరుత్థానాన్ని గూర్చిన బోధ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్రైస్తవ నిరీక్షణ, అపోస్తలుల యొక్క నిరీక్షణ పునరుత్థానము అనే ఒక గొప్ప విధానము వారి యొక్క బోధలలో ఎంతో స్పష్టంగా చెప్పబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు తనకున్న ఆధిక్యతనంతటినీ ఆయన వదులుకున్నాడంట. దానికి ఏకైక కారణము పునరుత్థానమే. మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై, ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ ప్రతిపాదనలో మనము 10వ వచనం మీద మన దృష్టి సారించినట్లయితే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, ఇది ఆయన తీక్షణమైన బలీయమైన కోరిక, నిరీక్షణ. దానికోసం పైన చెప్పినవన్నీ వదులుకున్నాడు. నేను కూడా నా ప్రభువులాగా లేపబడాలి, పునరుత్థానం జరగాలి, నేను మహిమ దేహాన్ని ధరించుకోవాలి. ఇది పౌలు గారి యొక్క అంతిమ నిరీక్షణ అన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, నీవు నేను మనమందరము ఒకరోజు మట్టిలో పెట్టబడబోతున్నాం. కానీ మహిమ దేహాన్ని ధరించుకొని ప్రభువుతో కూడా పరలోకంలో ఉండే నిరీక్షణ నీకుందా? అలాంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? ఆ నిరీక్షణ పొందుటకు అర్హమైన రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకున్నావా? ఇది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. అట్టి సిద్ధపాటుతో కూడిన జీవితం ఇంకా నీకు లేకపోతే, నీ యొక్క జీవితంలో నిరీక్షణ లేని వ్యక్తిగా, నిరీక్షణే లేని క్రైస్తవునిగా, నీ బ్రతుకు వలన ఏ ప్రయోజనము లేని ఒక వ్యక్తిగా మరణించబోతున్నావు. తదుపరి నీ యొక్క విశ్వాసం అంతా వ్యర్థమైపోతుంది. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిందో
ఎన్ని గొప్ప విషయాలను మనకు బయలుపరిచిందో విని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పౌలు ఏ విధంగా క్రీస్తు ప్రభు పునరుత్థానం పట్ల ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఆ పునరుత్థానం కొరకు తనకున్నవన్నీ పోగొట్టుకున్నాడు, అన్నిటిని వదిలేసుకున్నారు, భౌతికమైన ఆధిక్యతలన్నింటినీ. అలాగే మీరు కూడా ఈ పునరుత్థాన నిరీక్షణ పాత్రులు కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను.